హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం ఒక మాడ్యూల్ని చేద్దామండి. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేసుకుని వాటిని యూజ్ చేసామండి. కానీ ఇప్పుడు మనం ఓన్గా మనమే మాడ్యూల్ చేద్దామండి. సో ఆ మాడ్యూల్ కూడా ఒక అర్థమెటిక్ రిలేటెడ్ మాడ్యూల్ చేద్దామండి. అంటే క్యాలిక్యులేటర్ చేద్దాం. అంటే యాడింగ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఒక మాడ్యూల్ కింద రాసి వాటిని ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేద్దామండి. ఓకే అండి. సో ఇంకా నేను మీకు చూపించే ఎడిటర్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తానండి. ఇప్పుడు వరకు మీకు నేను కేవలం జూపిటర్ నోట్ మాత్రమే చూపించానండి. సో జూపిటర్ నోట్బుక్ ఏదైతే ఉందో అదొక టెర్మినల్ లాగా అనమాట. అంటే ఏంటంటే మనం అక్కడికక్కడే రిజల్ట్ని చూడొచ్చు అనమాట అండి. అయితే దీనికి ఇది ఏంటంటే అండి, ఇది ఒక ఎడిటర్ అండి. సో దీని నేమ్ వచ్చి పైచామ్ అండి. సో పైచామ్లో కమ్యూనిటీ ఎడిషన్ ఒకటి ఉందండి. సో అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విండోస్లో కూడా చేసుకోవచ్చు, లైనక్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. నేను ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్కి వస్తే ఈ ఎడిటర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే అండి, సో ఈ ఎడిటర్లో మనం ఏ ఫంక్షన్ రాసినా కూడా మనం ఒక 2 లెటర్స్ రాయగానే ఆటోమేటిక్గా ఒక సజెషన్ వచ్చేస్తుందండి. సో చూడండి, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ అని రాస్తున్నాను, చూసారా కింద ఇఫ్ వచ్చేసింది. దాన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే ఇఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగా ఇంపోర్ట్ అని రాశాను అనుకోండి, చూడండి ఇంపోర్ట్. నెక్స్ట్ ఏం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను, టైం అని రాసానంటే టైం వచ్చేస్తుంది. అలాగే డేట్ అండ్ టైం అని రాశారనుకోండి, డేట్ అండ్ టైం. సో మనకి ఈజీగా మన మాడ్యూల్స్ని ఈజీగా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే మాడ్యూల్లోనే కాదు, మనం ఏదైనా కోడ్ రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ ప్రింట్ రాస్తాను. ప్రింట్ రాస్తే చూసారా ఆటోమేటిక్గా అక్కడ ప్రింట్ వచ్చేసింది. నేను ఎంటర్ చేయగానే ఆ బ్రాకెట్స్ కూడా రౌండ్ బ్రాకెట్స్తో పాటు వచ్చేస్తుంది. మనం అందులో రాసుకోవడమే మనకి ఏది కావాలంటే అది. సో అలాగా ప్రతి ఒక్క ఫంక్షన్ రాసేటప్పుడు మనం రాసే ఫంక్షన్ ఏదైతే ఉందో సజెషన్స్ ఇచ్చేస్తుంది అనమాట ముందే, ఇదా అని అడుగుతూ ఉంటుంది. సో అలా ఈజీగా ఉంటుంది. అదొక్కటే కదా ఉపయోగం, మనం డీబగ్గింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అండి. సో డీబగ్గింగ్ అంటే ఏంటంటే అండి, మనం ఒక ఫంక్షన్ రాస్తున్నామండి, ఏదో ఒక టాపిక్ మీద రాస్తున్నాం. ఆ టాపిక్లో ఒక 10 లైన్స్ ఆఫ్ ఫంక్షన్ రాసామనుకోండి, లేదా 20 లైన్స్ ఆఫ్ ఫంక్షన్ రాసామనుకోండి, ఎక్కడో కూడా మనకు తెలియకుండా ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తామండి. మనకు చేయము, తెలియకుండా ఎక్కడో ఒకటి తప్పు చేసేస్తాం అనమాట. ఆ తప్పు చేసినప్పుడు మనకి ఫంక్షన్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంటుంది, బట్ రిజల్ట్ మాత్రం రాంగ్ వస్తుంటుంది. సో అలాంటి సందర్భంలో మనకి ఎక్కడ రాంగ్ వస్తుందో తెలుసుకోవాలి అని అంటే డీబగ్ చేసుకుంటూ ఈజీగా లైన్ బై లైన్ డీబగ్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ అప్లికేషన్ని మనం ఆ ఇష్యూని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అలా పైచామ్ ఉపయోగపడుతుంది. ఇంకా మనం మాడ్యూల్స్ని మనం కస్టమైజేషన్గా ఎందుకు రాయాలి అనే విషయం గురించి ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈ మాడ్యూల్ ఎందుకు రాయాలన్న విషయం కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే. సో మనం ఒక స్కూల్ అప్లికేషన్ని తయారు చేస్తున్నాం అనుకోండి. మనం ఆ స్కూల్ అప్లికేషన్ని తయారు చేసే ముందు మనం ఒక పేజీ తీసుకుని ఆ పేజీలో ప్రతి ఒక్క ఫంక్షన్ని అదే పేజీలో కోడ్ రాసేయలేం కదండి. ఒకవేళ రాసేసాం అనుకోండి, ఆ పేజీ యొక్క సైజు ఉంటుంది చూసారా, అది పెరిగిపోతుంది. సో ఓపెన్ అవడానికి కానీ, మనం అప్లికేషన్లో ఓపెన్ చేయడానికి కానీ, వాటికి కానీ ఆ మాడ్యూల్ రన్ అవ్వడానికి హెవీ అయిపోతుంటుంది అనమాట అండి. సో అదొక్కటే కాదు ప్రాబ్లము. ఇంకా చూసుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేజీలో ఎక్కువ ఒక 50 లైన్స్ ఉన్నాయనుకోండి. ఈ 50 లైన్స్లో మనం ఏదైనా కోడ్ మాడిఫై చేయాలి అంటే సో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా కామెంట్స్ రాస్తే పర్వాలేదు, కానీ అది కూడా సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే మనం ఒక అప్లికేషన్ రాసినామంటే ఎంత కోడ్ వస్తుందండి, చాలా కోడ్ రాయాల్సి వస్తుంది. సో మనం మేబీ అది థౌజండ్స్ అవ్వచ్చు, హండ్రెడ్స్ అవ్వచ్చు, ఎంత కోడ్ రాస్తామో మనకు కూడా తెలియదు. సో ఎన్నో లైన్స్ వస్తుంటాయి అన్నమాట. సో అందువల్ల ఏం చేయాలంటే మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకుంటే, మాడ్యూల్స్ అంటే ఏం లేదండి, పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవాలన్నమాట, అంతకంటే ఏం కాదు. సో ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనుకున్నాం కదండి, మన స్కూల్ అప్లికేషన్లో పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అని అంటే యూజర్ క్రియేట్ చేసే దగ్గర ఒక పార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మన స్కూల్ అప్లికేషన్లో పేరెంట్ లాగిన్ అవ్వడానికి, రిజిస్టర్ అవ్వడానికి, స్టూడెంట్ లాగిన్ అవ్వడానికి, రిజిస్టర్ అవ్వడానికి,
టీచర్ లాగిన్ అవ్వడానికి, రిజిస్టర్ అవ్వడానికి ఇలా రకరకాల యూజర్స్ని క్రియేట్ చేస్తాం. సో ఆ యూజర్స్కి సంబంధించిన ఒక మాడ్యూల్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా క్రియేట్ చేయడమే కదండి యూజరు. సో కామన్ వర్డ్ ఏంటి? క్రియేట్ యూజర్. సో క్రియేట్ యూజర్ అనే ఒక మాడ్యూల్ తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే స్కూల్ విషయంలో ఇంకో విషయం చూసుకుంటే, స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ యాడ్ చేసిన తర్వాత ఓకే, దాని తర్వాత ఏం చేస్తాం మనం? ఫీజులు కలెక్ట్ చేయడం, లేకపోతే ఆ ఫీజుల్ని మెయింటైన్ చేయడం, ఫైనాన్షియల్ రిలేటెడ్ అనమాట. సో ఫైనాన్షియల్ రిలేటెడ్కి ఒక మాడ్యూల్ రాసుకోవచ్చు. అలా పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఇంకోటి చూసుకుంటే అటెండెన్స్ ఉంది. అటెండెన్స్కి ఒక మాడ్యూల్ రాసుకోవచ్చు. ఇంకా చూసుకోవాలంటే న్యూస్ ఉంటాయి. న్యూస్ పోస్ట్ చేస్తుంటారు కదండి. న్యూస్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ పోస్ట్ చేస్తుంటారు కదా, అలాంటి వాటికి ఒక మాడ్యూల్ రాసుకోవచ్చు. ఇంకా లేదనంటే మనం స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ మన స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అంటే వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ పోస్ట్ చేసి వాళ్ళకి చూపించాలనుకోండి, దానికి ఒక మాడ్యూల్ రాసుకోవచ్చు. సో అలా డిఫరెంట్ ఎన్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటే అప్లికేషన్ అంత ఈజీ అయిపోతుంది అనమాట మనకి. సో అది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే మాడ్యూల్ ఏంటంటే సింపుల్గా ఒక మాడ్యూల్ చూపిస్తానండి. అర్థమెటిక్ రిలేటెడ్ క్యాలిక్యులేటర్ చూపిస్తారనమాట. ఆ క్యాలిక్యులేటర్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చూపిస్తారండి. అది చూపించి అవి ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి. సో ఇప్పుడు నేను ఈ పైచామ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత రన్ చేయగానే నాకు ఈ కోడ్ వచ్చిందండి. దీంతో మనకు అవసరం లేదు, తీసేద్దాం. ఓకే అండి. సో డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఇందాక ఒక పేజ్ని క్రియేట్ చేశాను, calculator.py అని క్రియేట్ చేశాను. ఆ పేజ్ని ఇక్కడ పెట్టుకున్నానండి. సో ఓకే, సో ఆ పేజ్ని ఈ పేజ్లో నేను అసలైన కోడ్ రాస్తానండి. సో నేను ముందే కోడ్ రాసి కాపీలో పెట్టుకున్నానండి. ఇప్పుడు పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం అక్కడ వచ్చే మనకు రావాల్సిన ఫంక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకు టైం వేస్ట్ చేయకుండా చేస్తున్నానండి, అంతకంటే ఏం కాదు. ఇదిగోండి చూసారా, ఒక జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, యాడ్ ఫంక్షన్ రాశాను, సబ్ట్రాక్ట్ ఫంక్షన్ రాశాను, మల్టిప్లికేషన్ ఫంక్షన్ రాశాను, డివిజన్ ఫంక్షన్ రాశాను. డివిజన్లో కూడా జీరోగాని ఇస్తే దానికి కూడా ఒక కండిషన్ రాశానండి. ఓకే అండి. సో ఇప్పుడు దీన్ని మనం మెయిన్లోకి ఇంపోర్ట్ చేసుకుని అప్పుడు మనం ఆ ఫంక్షన్స్ని యూజ్ చేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి కదండి మాడ్యూల్ని. సో ఇంపోర్ట్ చూసారా, మీకు ఇక్కడ సజెషన్స్ వచ్చేస్తాయి మనకి. ఓకే, ఏం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం? మనం రాసుకున్న మాడ్యూల్ నేమ్ క్యాలిక్యులేటర్. ఓకే, క్యాలిక్యులేటర్ సి కొట్టగానే చూసారండి అక్కడ మనకు సజెషన్ ఇచ్చేస్తుంది. క్యాలిక్యులేటర్ అనేది ఒక మాడ్యూల్ ఉంది అని సెలెక్ట్ చేసుకోమని. ఓకే, సరే సెలెక్ట్ చేసేసుకున్నాను, ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్ అని. ఇప్పుడు ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేయలేను కదా నేను, అందుకనే దానికి ఒక చిన్న నేమ్ పెట్టుకుంటా అండి, సిఎల్ అని. ఓకే అండి, సిఎల్ అని పెట్టాను. ఇప్పుడు అందులో ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది మనకి ఇక్కడ సిఎల్ అని యూజ్ చేసి డాట్ ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి, చూసారా, డివిజన్, మల్టిప్లికేషన్, సపరేషన్, యాడ్, ఇందులో ఏవైతే ఉంటాయో ఆ మాడ్యూల్లో రాస్తామో మనం, ఆ మాడ్యూల్లో సంబంధించిన నేమ్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్లోనే సజెషన్స్లో డిస్ప్లే అయిపోతుంటాయండి. సో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవడం, ఒక 2 వాల్యూస్ ఇస్తాం. ఏదంటే అది, సపరేషన్ అంటే అది, మల్టిప్లికేషన్ అంటే అది. సో ఇక్కడ ఫస్ట్ పెద్ద నెంబర్ ఇద్దాము. సో 5 - 3 వాల్యూస్ ఇచ్చాను. సో దీన్ని ప్రింట్ చేయాలంటే మనం ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి అది. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సపరేషన్ కాబట్టి ఎస్ అని పెట్టాను నేను. సో ప్రింట్ సజెషన్ వచ్చింది చూసారు, ప్రింట్కి కూడా ఎస్ అని ఇచ్చి ఇక్కడ మనం రన్ చేస్తే సరిపోద్దండి. మీకు ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నాను, నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నీకు చూసారా, ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్ యాజ్ సిఎల్ అని పెట్టాను. సో సబ్ట్రాక్షన్ సిఎల్ డాట్ సబ్ట్రాక్షన్ అని పెట్టి 5, 3 ఇచ్చాను, ప్రింట్ ఎస్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ బటన్ ఒకటి ఉందండి, గ్రీన్ బటను, యారో మార్కు, దాన్ని క్లిక్ చేస్తే రన్ అవుతుందండి. లేదు అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ మెయిన్ అన్నా కూడా రన్ అవుతుంది అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజల్ట్ ఇక్కడ వచ్చింది మీకు. జూమ్ చేస్తున్నాను, ఇది కూడా ఇదిగోండి 2 వచ్చింది. ఓకే, సో ఇలాగా మనం అవతల మాడ్యూల్ అంటే ఈ పేజీలో మాడ్యూల్స్ ఇలా ఎన్ని మాడ్యూల్స్ కావాలంటే అన్ని మాడ్యూల్స్ రాసుకొని ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చండి మనం. ఇదొక్కటే చేయాలని ఏం లేదండి. ఒక 4 మాడ్యూల్స్ రాసుకుని ఆ 4 మాడ్యూల్స్ ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఇందులో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇందులో రాసుకోవచ్చు అనమాట. ఇందులో మనం ఆపరేట్ చేసేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి, సబ్ట్రాక్షన్ అయిపోయింది కదండి, ఇప్పుడు యాడింగ్ కూడా చేసి చూపిస్తానండి మీకు. ఇక్కడ ఇంకోటి చేయొచ్చండి దీనికంటే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడింగ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎన్ని ఫంక్షన్లు అన్నీ నాకు అవసరం లేదు, నాకు ఏదో ఒకటి యూజ్ చేయాలనుకుంటే ఈ ఇంపోర్ట్ని వేరే విధంగా రాసుకోవచ్చు అనమాట అండి. ఎలా రాసుకోవచ్చో చూపిస్తాను. సో ఫ్రమ్
ఎక్కడి నుంచి అంటే క్యాలిక్యులేటర్లో నుంచి ఫ్రమ్ క్యాలిక్యులేటర్ ఇంపోర్ట్. ఏమి ఇంపోర్ట్ చేయమని అడుగుతాను? కేవలం సబ్ట్రాక్ట్ మాత్రం ఇంపోర్ట్ చేయమని అడిగాను అనుకోండి. సో ఇక్కడ సిఎల్ అని పెట్టక్కర్లేదండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫంక్షన్ కాలప్ చేస్తాం. మనం ఈ ఫంక్షన్ కాలప్ చేస్తే ఈ ఫంక్షన్ ఎక్కడ వాడినా ఆ ఫంక్షన్ వర్కౌట్ అయిపోతుందండి. సో దీన్ని రన్ చేస్తే డైరెక్ట్గా మనకి రిజల్ట్ వచ్చేస్తుందండి. సరే, మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు, నాకు సపరేషనే కాదు యాడింగ్ కూడా కావాలనుకుంటే అండి, ఒక చిన్న కామా పెట్టి యాడ్ అని పెట్టామనుకోండి, అది కూడా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, యాడ్ కూడా ఇస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు యాడ్. ఇక్కడ చూడండి ఇంకోటి, మీకు ఈ లిస్ట్లో నేను యాడ్ సపరేషన్ రెండే పెట్టానండి. సో అందుకనే మీకు అయితే సపరేషన్ వచ్చింది లేదా యాడ్ వచ్చింది, అంతే తప్ప మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ రాదండి మీకు. ఓకే, సో సబ్ట్రాక్షన్ అని పెట్టానండి. సపరేషన్ ఆల్రెడీ వాడాం మనం, ఎడిషన్ పెడదాము, యాడ్. ఓకే, 4,6 ఇచ్చానండి. సో ఇక్కడ ఇంకో విషయం చూసారా, నేను 4 ఎక్స్లో పాస్ చేస్తున్నాను, 6 వైలో పాస్ చేస్తున్నానని మనకి ఈజీగా ఇక్కడ అర్థమైపోతుంది. చూసారా మనకి. సో ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తానండి, ప్రింట్ ఏ రన్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ మీకు 10 వచ్చేసింది. జూమ్ చేసి చూపిస్తున్నాను. సో 10 వచ్చింది రిజల్ట్. సో ఇలాగా మనకి ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ తెలిస్తే ఆ మాడ్యూల్లో నుంచి ఇలాగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదండి, మనకి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్లో కూడా ఫంక్షన్ నేమ్ తెలిస్తే ఇలాగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఇందులోనే చేసుకోవాలని ఏం లేదండి, అందులో కూడా చేసుకోవచ్చు అనమాట అండి. ఒకవేళ మనకి అన్నీ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా అన్నీ కావాలంటే ఇంపోర్ట్ క్యాలిక్యులేటర్ రాస్తాం. ఇందులో కూడా ఇలా ఈ స్టేట్మెంట్లో కూడా అన్నీ కావాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ 2 డిలీట్ చేసి మనం ఇక్కడ స్టార్ సింబల్ ఇచ్చామంటే చాలండి. స్టార్ అంటే మనకి ప్రతి ఒక్క ఫంక్షన్ అందులో ఉన్న ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను మీకు. అదిగోండి చూసారా, ఫంక్షన్స్ వచ్చేసినాయి, దాని రిజల్ట్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎడిషన్ చేసాం కదండి, అలాగే డివిజన్ కూడా చేద్దాము. సో డి ఈక్వల్ టు, సో డివిజన్ చూసారా, డివిజన్ కూడా మనకు సజెషన్లో వచ్చేసిందండి. ఓకే, సో డివిజన్ కూడా చేస్తున్నాను, 9,3 ఇచ్చానండి. సో ఎక్స్ వై ఏంటి అనేది వచ్చేసింది మనకి. సో ప్రింట్ ఏ, సారీ డి నాట్ ఏ, ఎందుకంటే మనం డి ఇచ్చాము వేరియబుల్ నేము. సో మళ్ళీ రన్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మీకు రిజల్ట్ 3 వచ్చేసింది. ఓకే, సో అలాగే డివిజన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ ఒకటి కూడా చూసేద్దాము. m ఈక్వల్ టు m అనుకోవటం మల్టిప్లికేషన్ సజెషన్ వచ్చేసింది. చూసారండి, మనం ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ రాసాము అంటే ఆ మాడ్యూల్ నేమ్ రాసి ఫంక్షన్ కాల్ చేయాలి. అదే ఇలాగా ఫ్రమ్ ఇంపోర్ట్ అని రాసాం, ఫ్రమ్ క్యాలిక్యులేటర్ ఇంపోర్ట్ అని రాసాం అనుకోండి, డైరెక్ట్గా అక్కడ ఉన్న ఫంక్షన్ నేమ్ని రాసేసుకోవచ్చు అనమాట. మనం ఆ ఎవ్రీ టైం ఆ మాడ్యూల్ నేమ్ని కాలప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మల్టిప్లికేషన్ 3,5 ఇచ్చానండి. సో ప్రింట్ ఎమ్, అది రన్ చేస్తున్నాను. రిజల్ట్ వచ్చేసింది. సరే, ఇక్కడ మాడ్యూల్ని చూస్తే ఇక్కడ ఇంకో విషయం చూపిస్తాను చూడండి మీకు. మనం ఇక్కడ ప్రతి ఒక్క ఫంక్షన్ని ఒక్కొక్కసారి వాడాం కదండి. ఇక్కడ గమనిస్తే మీరు ప్రతి ఫంక్షన్ దగ్గర 1 యూజ్ అని ఉంటుందండి. 1 యూజ్ అని. ఒకవేళ కానీ మనం ఇదే మల్టిప్లికేషన్ని సెకండ్ టైం వాడామనుకోండి, m1 అని పెడుతున్నానండి, మల్టిప్లై 3/4 అని పెట్టి ప్రింట్ m1. ఓకే, సో ఇప్పుడు నేను మల్టిప్లైని 2 టైమ్స్ వాడాను. ఓకే, సో 12 వచ్చింది. మీరు ఇక్కడ క్యాలిక్యులేటర్ అంటే ఈ మాడ్యూల్లో చూస్తే మనం ఏ ఫంక్షన్ ఎన్నిసార్లు యూజ్ చేసాం అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా, ఈ ఎడిటర్లో ఉన్న బెనిఫిట్ మనకి. సో ఏ ఫంక్షన్ కానీ యూజ్ చేయకపోతే, మనం ఒక ఫంక్షన్ కానీ ఎక్కడ అసలు యూజ్ చేయకపోతే చూడండి మీకు ఇందులో ఎడిషన్ ఫంక్షన్ని తీసేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు కేవలం మనం సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ మాత్రమే వాడాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎడిషన్లో యూజ్ చేసినట్టుగా ఇక్కడ మనకి రాలా, కానీ సబ్ట్రాక్షన్లో వచ్చింది, మల్టిప్లికేషన్లో వచ్చింది, డివిజన్లో వచ్చింది. సో ఇలాగా మనం ఒక ఫంక్షన్ రాసి యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా అది చూపించేస్తుంది అనమాట. సో అది అన్యూజ్డ్ ఫంక్షన్ కాబట్టి మనం డిలీట్ చేసేసుకోవచ్చు. అలాంటి బెనిఫిట్ ఉందండి ఈ ఎడిటర్లో.
ఓకే, ఇలా చాలా ఉన్నాయండి ఎడిటర్లో. అలాగే మనం మాడ్యూల్స్ని ముక్కలు ముక్కలుగా చేసాం కదా పార్ట్స్ కింద. సో అవన్నీ కూడా మనకి ఎదురుగా కనబడుతుంటాయి. ప్రతి పేజ్ ఇక్కడిక్కడే క్రియేట్ చేసుకుని, ఇక్కడ క్రియేట్ చేసుకుని, ఇంకొక పేజ్ క్రియేట్ చేసుకుని, ఇంకో పేజ్ ఇక్కడే చూసుకుని ప్రతి చోట మన ఎడిటర్లో ఈజీగా మన కోడ్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో అదండి ఈ మాడ్యూల్ గురించి ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాన్ని మీకు చెప్పాను. అలాగే దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పాను. సో మాడ్యూల్స్ని ఎన్ని విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ఎన్ని పార్ట్స్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుని చెప్పాను. ఇలా ప్రతిదానికి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక స్కూల్ అప్లికేషన్ అనే కాదు, ఏ అప్లికేషన్స్కైనా మనం అలా పార్ట్స్ కింద డివైడ్ చేసి చేసుకోవచ్చు అండి. ఓకే అండి. సో అదండి, నాకు తెలిసిందే చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.